అమరావతిలో భవన నిర్మాణాల పేరిట లూటీ జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. హైదరాబాద్, బెంగళూరులోనూ ఇంతటి ధరలు లేవని అన్నారు. ఇక్కడ చదరపు అడుగుకు 4,500 దాటదని, కానీ అమరావతిలో మాత్రం 30,000 రూపాయలు అవుతుందని జగన్ అన్నారు. 5 బిల్డింగ్ల నిర్మాణానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. పాత కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారని అడిగితే చంద్రబాబుకు బీపీ పెరుగుతుందని అన్నారు. కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్, కొత్త హైకోర్టుకు మళ్లీ భవనాలను నిర్మిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి పేరిట విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుందని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. గతంలో 1,200 కోట్ల రూపాయలతో తాత్కాలిక సెక్రటేరియట్ను నిర్మించారని, ఇప్పుడు మళ్లీ కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 7 భవనాల నిర్మాణానికి 14,092 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. అమరావతి రహదారి నిర్మాణ పనులు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని అన్నారు జగన్. జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్కు 24 కోట్ల ఖర్చు అవుతుందని, కానీ అమరావతిలో రోడ్ల నిర్మాణానికి 53 కోట్ల కిలోమీటర్కు ఖర్చు పెడుతున్నారని జగన్ అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు 69 కోట్ల కిలోమీటర్లు ఖర్చు అయితే, రోడ్ల నిర్మాణానికి అమరావతి సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవే వరకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్స్కు అయ్యే ఖర్చు 189 కోట్ల రూపాయలని జగన్ అన్నారు. అమరావతిలో ప్లాట్ల కేటాయించే విధానంలో పెద్ద కుంభకోణం జరుగుతుందని అన్నారు. సామాన్య రైతులకు చెరువుల్లో, కుంటల్లో ఇచ్చి వీరి అనుచరులకు మాత్రం మంచి స్థలాలను ఇస్తున్నారని అన్నారు. తొలుత సేకరించిన 50,000 ఎకరాలు సరిపోవని మరో 50,000 ఎకరాలు సేకరిస్తున్నామని అంటున్నారని జగన్ మండిపడ్డారు. వీటిని ప్రశ్నిస్తుంటే బాబుగారి బీపీ పెరుగుతుందని డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని జగన్ అన్నారు.